కార్యక్రమానికి ముఖ్య అతిథి, అలాగే ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రజాప్రతినిధుల తరఫున టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ జేజర్ల సతీష్ గారు మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. వేదికపై కూర్చున్నటువంటి ఉపాధ్యాయులకు మరి విద్యార్థుల తల్లిదండ్రులకు విచ్చేసినందుకు కూడా నా అభినందనలు. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందులో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత మెగా పేరెంట్స్ అనే ఒక కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థుల యొక్క ఇబ్బందులు వారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి ఉపాధ్యాయులకు కూడా తెలియజేస్తున్న ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మన ఏబీవై స్కూల్లో మరి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి పిల్లలందరూ కూడా 10th క్లాస్ చూస్తూ ఉంటే పిల్లలు చాలా ఈ మొబైల్కి అలవాటు పడిపోయారు. ఎక్కువ శాతం మొబైల్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 2 నెలల్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీచర్ గారు చెప్పినట్టుగా పిల్లల్ని ఎవరు దండించే పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లా చట్టాలు వచ్చినాయి. దండించాల్సింది మీరే. ఎందుకంటే సాయంత్రానికి ఏం చేస్తున్నారో, ఎడుగుతున్నారు అనేది మీరే చేయాలి వాస్తవంగా. ఎందుకంటే టీచర్లు దండిస్తే ఒక 10 మంది కుర్రలు తీసుకొచ్చి టీచర్ మీద గొడవ పడే పరిస్థితి అయిపోయింది. కొన్ని స్కూళ్ళు అయిపోయింది. స్కూల్ పేరు చెప్పకూడదు కానీ పరిస్థితి అంత తయారైంది. కానీ ఏబీవై స్కూల్ మంచి పేరు ఉంది బాపట్లలో. గవర్నమెంట్ విద్యార్థులైనా కూడా పిల్లలు ఇక్కడ అన్ని సదుపాయాలు గవర్నమెంట్తో ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఉన్న ఈ స్కూల్ ఉన్న గౌరవం ఏబీవై స్కూల్ అంటే చాలా పాతది. మంచి ఇక్కడ నుంచి ఎంతో మంది ప్రయోజనమైన స్కూల్ ఇది. మంచి పేరున్న స్కూల్. బాపట్ల ఏబీవై స్కూల్ చదివారు అంటే దానికి ఒక ఇది ఉంది అన్నమాట. అట్లా మీ పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుతారు కాబట్టి మరి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. పిల్లలు కూడా జాగ్రత్తగా మీకు అన్ని గవర్నమెంట్ కూడా ఈరోజు డబ్బు రేటింగ్ కానీ ఆఖరికి విద్యార్థులు ఒక్కోడికి ఇదివరకు 11,000 ఉంటే ఈరోజు ఇద్దరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబం ఎంతమంది ఉంటే అంతమంది కూడా డబ్బు రేటింగ్ జరిగింది. మరి స్కూల్ బట్టలు కార్పొరేట్ స్కూల్స్కి ఎట్లా ఉంటే డ్రెస్ కోడ్ అలాగే ఈరోజు పిల్లలందరూ కూడా డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. బ్యాగ్ కానీ అన్నీ కూడా బ్యాగ్ మీద ఎక్కడ కూడా రాజకీయ నాయకుల సింబల్ కానీ ఎటువంటి సింబల్ కూడా లేదు. రాజకీయ నాయకుల సింబల్ అనేది లేదు. లోకేష్ గారు వచ్చారు కదా, లోకేష్ సింబల్ కూడా వేసుకోవాలి. చంద్రబాబు గారి బొమ్మ కూడా వేసుకోవాలి. ఓన్లీ ప్రభుత్వం బొమ్మ వేసి ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ పిల్లల ఉద్దేశంతో ఎక్కడ కూడా దేని ఐటమ్ మీద కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటో వేయలేదు. ఓన్లీ గవర్నమెంట్ ప్రభుత్వం అనే దాని మీద మాత్రమే ఈరోజు ప్రోగ్రాం నిర్వహిస్తుంది. మరి కూడా ప్రభుత్వం కూడా ఈరోజు మంచి అన్నిటి మీద శ్రద్ధ చూసుకొని అన్నిటి మీద కూడా నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ మంచి ప్రభుత్వం మీరందరూ కూడా పిల్లల్ని జాగ్రత్త చదివించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం టీచర్ గారు ధన్యవాదాలు.